హలో మై డియర్ హెల్త్ లవర్స్. చూడటానికి క్యారెట్ లాగే ఉండే ముల్లంగిని మనం ఒక కూరగాయలా ఉపయోగిస్తుంటాం. ఈ ముల్లంగి మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా తెచ్చిపెడుతుందన్న సంగతి మీకు తెలుసా? ఈ ముల్లంగిలో చాలా రకాలే ఉన్నాయి. బ్లాక్ రాడిష్, హార్స్ రాడిష్, వాటర్ మెలన్ రాడిష్, ఇలా చాలానే. ఇవన్నీ మనకు హెల్త్ బెనిఫిట్స్ ని తెచ్చిపెట్టేవే. ఈ ముల్లంగి చేసే మేలు గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ ముల్లంగిలో ఉండే పోషకాల విషయానికి వస్తే, ఒక కప్పు ముల్లంగిలో 19 క్యాలరీలు ఉంటాయి. అందులో దాదాపు 2 గ్రాముల ఫైబర్ ఉంటుంది, 4 గ్రాముల కార్బోహైడ్రేట్లు ఉంటాయి, మిగిలినవి ఫ్యాట్, కొంత ప్రోటీన్ ఉంటాయి. ఈ ముల్లంగిలో విటమిన్స్ మరియు మినరల్స్ పుష్కలంగా లభిస్తాయి. అందులో ముఖ్యమైనవి ఫోలేట్ గా పిలువబడే విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ బి6 మరియు పొటాషియం. ఇవన్నీ రోజు మన ఆరోగ్యాన్ని రక్షించేవే. ఆయుర్వేదంలో ఈ ముల్లంగిని గొంతు నొప్పి, ఇన్ఫ్లమేషన్ కి ఔషధంగా ఉపయోగిస్తారు. ముల్లంగిలో ప్రత్యేకంగా గ్లూకోసినేట్స్ అనే సల్ఫర్ గల సమ్మేళనాలు ఉంటాయి. ఇవి ప్రత్యేకంగా క్యాన్సర్ నివారణలో సహాయపడతాయి. అలాగే ఇందులో ఉండే ఫైబర్ జీర్ణ సమస్యలను నివారిస్తూ ఆహారం సరిగ్గా జీర్ణమవ్వడంలో సహాయపడుతుంది. మన శరీరం పైన క్యాండిడా అల్బికాన్స్ అనే ఫంగస్ ఎక్కువగా ఉంటుంది. ఈ సమస్యను ముల్లంగి తగ్గించగలదట. ఇందులో ఉండే RSAF-P2 అనే యాంటీ ఫంగల్ ప్రాపర్టీ అందుకు కారణం. ఇంకా ఈ ముల్లంగిలో ఉండే యాంటీ డయాబెటిక్ లక్షణాలు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడంలో పనిచేస్తాయి. అలా డయాబెటిస్ నివారణలో కూడా ఈ ముల్లంగి సహాయపడుతుంది. ఇంకా మన చర్మం ఆరోగ్యంగా ఉండడంలో కూడా ఈ ముల్లంగి పాత్ర ఉంటుందట. దానికి కారణం ముల్లంగిలో ఉండే విటమిన్ సి, ఇంకా ముల్లంగిలో ఎక్కువ శాతం నీరు ఉండటం వల్ల మన శరీరం హైడ్రేట్ అవడంలో ఈ వెజిటబుల్ భాగమవుతుంది. ఇవి మాత్రమే కాదు, ఈ ముల్లంగి గుండె ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. అలాగే ఇందులో ఉండే పొటాషియం రక్త ప్రసరణను సరిచేసి బ్లడ్ ప్రెషర్ను నియంత్రిస్తుంది. మొత్తంగా ఈ ముల్లంగి మన ఆరోగ్యానికి మంచి ఇమ్యూనిటీ ఇస్తూ మన రోజు జీవితంలో ఆరోగ్యంగా ఉంచడంలో పాత్ర పోషిస్తుంది. ఈ ముల్లంగిని మన వెయిట్ లాస్ డైట్లో కూడా భాగం చేసుకోవచ్చు. ఈ ముల్లంగిని సలాడ్లా కానీ కూరగాయలా కానీ చేసుకుని తినవచ్చు. ఇన్ని లాభాలు ఉన్న తరువాత కూడా ఒకవేళ మీ డైట్లో ముల్లంగి భాగం చేసుకోకపోతే నష్టపోయేది మీరే మరి. ఇలాంటి మరిన్ని ఆరోగ్య సమాచారాలతో మళ్ళీ కలుద్దాం.